హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక చిన్న షార్ట్ రీడింగ్ చేద్దామా? మీ పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, స్పిరిట్ అండ్ గైడెన్స్. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? చెప్పండి వారాహి అమ్మ. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? ఎస్ ఆర్ నో? చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? ఎస్ ఆర్ నో? వన్ మోర్ కార్డ్ ప్లీజ్. చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ థర్డ్ పర్సన్ని వదిలేస్తారా? ఎస్ అని చెప్పలేను, నో అని చెప్పలేనండి. మీ పర్సన్ ఆలోచనలన్నీ గ్రోత్ మీద ఉన్నాయండి, కెరియర్ పైన ఉన్నాయి, పెంటికల్స్ పైన ఉన్నాయండి. తన పైన అసలు లేవండి, థర్డ్ పర్సన్ పట్ల అసలు లేవండి. మీ పర్సన్కి తన స్వార్థంతో తను ఉన్నాడండి. సో తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. తన చుట్టూ తనని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ కనెక్షన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయండి. థర్డ్ పర్సన్తో కూడా జెన్యున్గా లేరండి ఈ పర్సన్. తను క్లారిటీ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు. మీతో ఉండాలా లేకపోతే థర్డ్ పర్సన్తో ఉండాలా అని చెప్పేసి అని క్లారిటీ లేక తను ఆలోచిస్తున్నారండి. తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. తను మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు, లేదా మీరు తనను బ్లాక్ చేయొచ్చు. సో తను మాత్రం థర్డ్ పర్సన్తో హ్యాపీగా లేరండి. తనను థర్డ్ పర్సన్తో కూడా ఉండొద్దు అని అనుకుంటున్నారు. తను ఎటు వెళ్ళాలి ఏంటో అని చెప్పేసి అని స్టక్ ఎనర్జీలో ఉన్నారండి, ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.